హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. ఇంతవరకు 2 అధ్యాయం మొత్తం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ శ్లోకం 72వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి బ్రహ్మానందము కలుగుతుంది అని చెప్తున్నారు. బ్రాహ్మీ స్థితి అంటే ఇంతవరకు మనం స్థితప్రజ్ఞ లక్షణాల గురించి తెలుసుకున్నాం. స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా వ్యవహరిస్తాడు, ఆయన తాలూకా గుణాలు ఏమిటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. చివరగా 2వ అధ్యాయం చివరగా 72వ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూనూ మోహితుడు కాడు. అంత్యకాలమందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందును. మనం ఎప్పుడు కూడా బ్రాహ్మీ స్థితిలోనే ఉండాలి. బ్రాహ్మీ స్థితిని పొందిన వాడికే బ్రహ్మానందం కలుగుతుంది. బ్రాహ్మీ స్థితి అంటే మనసును పరమాత్మ యందు లయించేయాలి. నిరంతరము కూడా పరమాత్మ యందే చింతన చేస్తూ ఉండాలి. బ్రాహ్మి అంటే బ్రహ్మస్వరూపము, పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపము నుంచి మనం ఎప్పుడు కూడా నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉండాలి. మనము ఆత్మస్వరూపులము. పరమాత్మ తాలూకు అంశమే మనందరూ. సమస్త జీవరాశులు కూడా సమస్త పరబ్రహ్మ స్వరూపమే బ్రహ్మ. పరబ్రహ్మ స్వరూపాన్ని తాలూకు అంశం కాబట్టి మనం నిరంతరం కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని చింతన చేస్తూ ఉంటే అటువంటి వాడే బ్రాహ్మీ స్థితిని పొందుతాడు. బ్రాహ్మీ స్థితిని పొందిన వాడికి దృశ్య విషయాదులందు ఆసక్తి ఉండదు. ఎటువంటి సుఖాలు అనుభవిద్దామని కానీ, ఎటువంటి బాధలు కానిటువంటి వాడికి, బ్రాహ్మీ స్థితి కలిగిన వాడికి ఇటువంటి పరిస్థితిలో వాడికి ఉండవు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించి సాధన చేసి బ్రాహ్మీ స్థితిని రావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరైతే బ్రాహ్మీ స్థితిని పొందుతారో వారే బ్రహ్మానందాన్ని పొందుతారని కృష్ణ పరమాత్మ తెలియజేశారు. ఈరోజు 2వ అధ్యాయం ముగిస్తుంది. చివరగా ఈ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేశారు. మనం ఇంతవరకు తెలుసుకున్న విషయాలన్నీ కూడా గ్రహించి సాధన చేసి అనుష్ఠానం చేసి బ్రహ్మానందాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలని కోరడం జరుగుతుంది. కృష్ణ పరమాత్మ ఈ విధంగా తెలియజేశారు. ఎవరైతే బ్రహ్మానందాన్ని పొందుతారో వారు సుఖశాంతులతో ఉంటారు అని పరమాత్మ తెలియజేస్తున్నారు. మన సాధన ఏంటంటే మనసుని పరమాత్మ యందు లయం చేయాలి. హరి ఓం తత్సత్. జై